2023 అక్టోబర్ నెల సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎత్తులో ఉన్న సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భయంకరమైన కొండ చర్యలు, వరదలతో సిక్కిం రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఆర్మీ సహాయంతో పరిస్థితులు మెల్లగా అదుపులోకొచ్చాయి. చివరిగా 2023లో నార్త్ సిక్కిం వెళ్లే దారిని సాధారణ ప్రజల కోసం తెరిచారు. అక్కడ జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అదే సమయంలో అసన్సోల్ కు చెందిన జనార్దన్ తన భార్య దీప్తితో కలిసి డామినార్ 400 మోటార్ సైకిల్ పై ఆల్ ఇండియా యాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ పూర్తి రక్షణ కవచాలు ధరించారు, అంటే సేఫ్టీ కేర్. సామాను సర్దుకుని ఉదయం 4 గంటలకు అసన్సోల్లోని హనుమాన్ గుడిలో పూజ చేసుకుని తమ మొదటి మజిలీ అయిన సిక్కిం వైపు బయలుదేరారు. కానీ ఈ సిక్కిం ప్రయాణం తమ జీవితంలోని మర్చిపోలేని ఒక పీడకలగా మారుతుందని వాళ్ళకి తెలియదు. జనార్దన్ పంపిన ఈమెయిల్ స్క్రీన్ షాట్ను మీరిప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. మొదటి రోజు ఉత్సాహంగా ప్రయాణం సాగింది. అసన్సోల్ నుంచి దుమ్కా, కిషన్గంజ్ అటుమీదుగా ప్రయాణించి సిలిగురి చేరుకున్నారు. ఆ రోజు మొత్తం 460 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రికి సిలిగురిలో బస చేశారు. రెండవ రోజు దూరం తక్కువ ఉండడంతో కాస్త ఆలస్యంగా బయలుదేరారు. సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణించి నామ్చి, రావంగ్లా మధ్యలో గది తీసుకున్నారు. అసలు వీరి ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే సిక్కిం మ్యాప్ గురించి తెలియాలి. నామ్చి నుంచి గ్యాంగ్టక్, అక్కడి నుంచి లాచెన్ వెళ్లి గురుడోంగ్మార్ సరస్సు చూడాలన్నది వీరి ప్లాన్. కానీ విధి మరోలా తలచింది. మూడవ రోజు నామ్చి నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాంగ్టక్ చేరుకున్నారు. నార్త్ సిక్కిం వెళ్లాలంటే ఒక రోజు ముందే అనుమతి తీసుకోవాలి. కాబట్టి అక్కడ దరఖాస్తు చేశారు. అయితే ఇక్కడే జనార్దన్ కు ఒక సమస్య వచ్చింది. 3 రోజుల్లో దాదాపు 700 కిలోమీటర్లు బైక్ నడపడంతో అతని కుడిభుజం నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక ఇక్కడే 2 రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని జనార్దన్ అన్నాడు. మంచు, సరస్సు చూడాలని ఎంతో ఆశగా ఉన్న దీప్తి ఈ మాట విని తీవ్ర నిరాశకు గురైంది. హోటల్ గదిలో దీని గురించి మాట్లాడుకుంటుండగా పర్మిట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు రోడ్డు బాగుందని వచ్చి పర్మిట్ తీసుకోమని చెప్పారు. అది విన్న దీప్తి సంతోషంతో ఎగిరి గంతేసింది. కాని వెంటనే భర్త పడుతున్న బాధ చూసి మౌనం అయిపోయింది. నీకు ఇష్టం లేకపోతే ప్రయాణం రద్దు చేసుకుందామని చెప్పింది. భార్య ముఖంలో బాధ చూడలేక తన నొప్పిని భరిస్తూనే ముందుకు వెళ్లడానికి జనార్దన్ ఒప్పుకున్నాడు. కానీ అక్కడి నుంచి వాళ్ల ప్రయాణం ఒక సాహసంలా కాకుండా ఒక భయంకరమైన పీడకలలాగా మారుతుందని వాళ్ళకి తెలియదు అని జనార్దన్ తన మెయిల్లో రాశాడు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేసి అనుమతి పత్రాలు తీసుకుని 9:30 గంటలకు గ్యాంగ్టక్ నుంచి లాచెన్ బయలుదేరారు. అక్కడి నుంచి లాచెన్ 122 కిలోమీటర్ల దూరం. గూగుల్ మ్యాప్ ప్రకారం 4:30 గంటల్లో చేరుకోవచ్చు. కానీ 10 కిలోమీటర్లు వెళ్లేసరికి జనార్దన్ భుజం నొప్పి ఎక్కువైంది. ఎవరికీ చెప్పకుండా నొప్పి తగ్గించే మాత్రలు వేసుకుని మౌనంగా బండి నడిపాడు. గ్యాంగ్టక్ మరియు లాచెన్ మధ్యలో కాంచనగంగా పర్వతం కనిపించే ఒక సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ ఆగగానే వారికి మరో 3 ప్రయాణికులు కలిశారు. వారి పేర్లు ప్రణయ్, ప్రశాంత్, మిత్తు. వీరు కూడా డామినార్ బళ్లపైనే ప్రయాణిస్తున్నారు. వీరిని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కథలో వీరు చాలా కీలకం సుమా. మాటల మధ్యలో ఆ రాత్రికి బస గురించి ప్రస్తావన వచ్చింది. రాత్రి అయ్యేసరికి గదులు దొరకడం కష్టమని చెప్పి ప్రణయ్ తనకు తెలిసిన హోటల్ యజమానికి ఫోన్ చేసి జనార్దన్ దంపతులకు కూడా గది ఏర్పాటు చేశారు. దీంతో వాళ్ళకి ఉండడానికి చోటు దొరుకుతుందన్న ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నాగార్ అనే గ్రామం దాటాక రోడ్డు భయంకరంగా మారింది. కేవలం 4-5 అడుగుల వెడల్పుతో బురదతో నిండిపోయి ప్రయాణం కష్టంగా మారింది. వెనుక భార్య, సామాను ఉండడంతో జనార్దన్ బండి అదుపు తప్పింది. కానీ ఆ కొత్త స్నేహితులు సహాయం చేయడంతో నెమ్మదిగా ముందుకు సాగారు. మధ్యలో ఒక తనిఖీ కేంద్రం వచ్చింది. అక్కడ అధికారులు అనుమతి పత్రాలు, ఆక్సిజన్ సిలిండర్లు తనిఖీ చేశారు. కాసేపు అక్కడ టీ, మ్యాగీ తిని సాయంత్రం 5 గంటలకు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత లాచెన్ చేరుకుని హోటల్లో దిగారు. మరుసటి రోజు ఉదయాన్నే గురుడోంగ్మాన్ సరస్సు చూసి వెనక్కి వచ్చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. రాత్రి భోజనం చేసి నొప్పి మందు వేసుకుని నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు లేచారు. బయట చలి -6 డిగ్రీలుండడంతో దీప్తికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. జనార్దన్ ఆమెకు నీళ్లిచ్చి సముదాయించాడు. 7 గంటలకు పరిస్థితి కాస్త కుదుట పడ్డంతో సరస్సు వైపు బయలుదేరారు. లాచెన్ నుంచి ఆ సరస్సు 65 కిలోమీటర్స్. 20 కిలోమీటర్లు వెళ్లాక విపరీతంగా మంచు కురవడం మొదలుపెట్టింది. చుట్టూ మంచుతో స్వర్గంలా ఉన్న అంతలోనే ఒక చేదు వార్త తెలిసింది. ఆర్మీ హెలికాప్టర్ దిగే స్థలం దగ్గర నల్ల మంచు కారణంగా ఒక కారు లోయలో పడిపోవడంతో సైనికులు ముందు ఉన్న రోడ్ను మూసేశారు. అప్పటికి సమయం 10:30 అయింది. 0 పాయింట్ వెళ్లే దారి కూడా మంచు వాన వల్ల మూసేశారు. దీంతో వారి ప్రయాణాలన్నీ రద్దయ్యాయి. నిబంధనల ప్రకారం 3 రోజుల్లో వెనక్కొచ్చేయాలి కాబట్టి చేతిలో ఉన్న అనుమతి కూడా పనికి రాకుండా పోయింది. ఇక చేసేదేం లేక రిస్క్ తీసుకోవడం ఎందుకని ప్రణయ్ అనడంతో అందరూ నిరాశగా తిరిగి గ్యాంగ్టక్ వైపు పయనమయ్యారు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని సరిగా అర్థం చేసుకుందాం. వీళ్లు ప్రస్తుతం లాచెన్ మరియు గురుడోంగ్మాంగ్ సరస్సు మధ్యలో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి గ్యాంగ్టక్ వెళ్లారు.
అంటే ముందు లాచెన్ చేరుకుని అక్కడి నుంచి కిందకు దిగి చెక్ పోస్ట్ దాటి గ్యాంగ్టక్ వెళ్ళాలి. ముందుగా లాచెన్లోని హోటల్కు చేరుకుని సామానంతా సర్దుకుని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. గది ఖాళీ చేస్తున్నప్పుడు హోటల్ మేనేజర్ వారిని హెచ్చరించాడు. బయట వాతావరణం బాగులేదు, భారీ వర్షం పడేలా ఉంది, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది, ఇప్పుడు వెళ్లకండని చెప్పాడు. మోటార్ సైకిల్ మీద ఆ వర్షంలో వెళ్లడం కష్టమని వారించాడు. కానీ హోటల్ యజమాని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అందరూ హోటల్ నుంచి గ్యాంగ్టక్ వైపు బయలుదేరారు. కేవలం 2-3 కిలోమీటర్లు వెళ్లగానే ఆకాశం నల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం మొదలైంది. ఈ వర్షంలో వెళ్లగలమా అని కాసేపు సందేహించారు. కానీ 3 రోజుల్లో చెక్పోస్ట్ దాటి వెనక్కి వెళ్లాలి అనే నిబంధన గుర్తురావడంతో తడిసినా పర్వాలేదనుకుని నెమ్మదిగా ముందుకు సాగారు. హడావిడిలో జనార్దన్ తన రెయిన్ కోట్ బ్యాగ్ అడుగున పెట్టేయడంతో వర్షంలో అది తీసుకోవడం కుదరక పూర్తిగా తడిచిపోయాడు. అలా తడిసి ముద్దై సాయంత్రం 5 గంటలకు తుంగ్ చెక్ పోస్ట్కు చేరుకున్నారు. చలి తట్టుకోలేక అక్కడ వేసిన మంట దగ్గర కాసేపు చలి కాచుకున్నారు. అప్పుడు జనార్దన్తో పాటు ఉన్న మిగిలిన 3 రైడర్లు తాము ఇప్పుడే న్యూ జల్వాయి గురివైపు వెళ్లామని చెప్పారు. అది వారి సొంత ఊరు. కానీ అక్కడి నుంచి అది 280 కిలోమీటర్ల దూరం. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షంలో కొండల మధ్య రాత్రిపూట అంత దూరం ప్రయాణించడం సాధ్యమేనా అని జనార్దన్ భయపడ్డాడు. ఇంతలో అక్కడికి ఒక ఆర్మీ అధికారి వచ్చారు. విషయం తెలుసుకుని ఇంత రాత్రిపూట ప్రయాణం వద్దని దగ్గరలో ఏదైనా గది తీసుకుని ఉండమని చెప్పాడు. కానీ కుర్రాళ్ళు వినలేదు. ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతామని మొండికేశారు. సరే, ఏ దారిలో వెళ్తారని అధికారి అడిగితే అడవి దారిలో వెళ్తామని చెప్పారు. అది ప్రమాదం, అడవిలో క్రూర మృగాలుంటాయని సాధారణ మట్టి రోడ్లలో వెళ్లమని అధికారులు సూచించారు. కానీ వర్షానికి మట్టి రోడ్డు పాడైపోయి ఉంటుందని అడవి దారి నయమని వాళ్లు వాదించారు. చేసేదేం లేక అధికారి వాళ్ళని వెళ్లనిచ్చాడు. సాయంత్రం 6 గంటలకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అడవిలో దారికి బయలుదేరారు. వరదల వల్ల కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో 1 కిలోమీటర్ వెళ్లగానే దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. ఎటు వెళ్తున్నారో తెలియకుండానే సుమారు 2 గంటలు ఆ గతుకుల దారిలో ప్రయాణించి రాత్రి 8:30 గంటలకు బాగా అలసిపోయారు. అప్పుడు జనార్దన్ తన బండి ఆపి చెట్ల మధ్యలో ఒక ఇల్లు కనిపిస్తోందని, అక్కడ స్థానికులెవరో ఉండుంటారని తోటి వాళ్ళకి చూపించాడు. కొంత డబ్బిచ్చి ఈ రాత్రికి ఇక్కడే ఉందామని జనార్దన్ అన్నాడు. అతని భుజం నొప్పి అంతకంతకు ఎక్కువవుతోంది కనుక బండి నడపడం కష్టంగా మారింది. కానీ ప్రశాంత్ అనే కుర్రాడికి ఇది నచ్చలేదు. తీవ్రమైన అసహనానికి గురయ్యాడు. నేను మాత్రం ఇక్కడ ఉన్నాను, న్యూ జల్వాయిగురి వెళ్ళిపోతాను, ఎవరైనా కావాలంటే రండి అని చెప్పి ఎవరి మాట వినకుండా తన బండి తీసుకుని అక్కడి నుంచి ఆ అడవిదారిలో ముందుకు వెళ్ళిపోయాడు. మిగిలిన 2 స్నేహితులు అయోమయంలో పడ్డారు. జనార్దన్ను వదిలేయాలా లేక తమ స్నేహితులతో వెళ్లాలా అని సందిగ్ధంలో పడ్డారు. కానీ జనార్దన్ వారికి నచ్చజెప్పాడు. ప్రశాంత్, వెళ్ళనివ్వండి, దారి తెలియకపోతే అతనే వెనక్కొస్తాడు, మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందామని ఒప్పించాడు. సరే, నువ్వు వెళ్లి గది గురించి మాట్లాడని జనార్దన్ను పంపించారు. జనార్దన్ తన బండి రోడ్డు పక్కన ఆపి ఆ ఇంటి వైపు నడిచాడు. అది దాదాపుగా 50 మీటర్ల దూరంలో ఉన్న ఒక పాతకాలపు ఇల్లు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు. 10 సెకండ్ల పాటు వేచి చూసినా ఎవరూ కనిపించలేదు. లోపల ఎవరైనా ఉన్నారా? మాకు అలసటగా ఉంది, గది కావాలని గట్టిగా అరిచాడు. ఎంతకీ సమాధానం రాకపోయేసరికి లోపల ఎవరూ లేరని వెనక్కి తిరిగాడు. సరిగ్గా అప్పుడే ఇంటి లోపల నుంచి ఎవరో చీపురుతో ఊడుస్తున్న శబ్దం వినిపించింది. జనార్దన్ మళ్లీ గేటు వైపు నడిచాడు. అతను దగ్గరకు రాగానే ఆ శబ్దం ఆగిపోయింది. ఎవరో లోపల నుంచి నడుచుకుంటూ వచ్చి గేటు వెనుక నిలబడినట్టు చేతి గాజులు చప్పుడు వినిపించింది. అక్కడ ఒక స్త్రీ ఉందని నిర్ధారించుకుని, ఆంటీ, ఈ రాత్రికి ఉండడానికి గదిస్తారా అని అడిగాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తోటివాళ్లు వెళ్లిపోదామని చెప్పినా భుజం నొప్పి భరించలేక జనార్దన్ అక్కడే ఆగిపోయాడు. ఇంటి వెనుక కిటికీ తెరిచుండడం గుర్తుకొచ్చింది. అటువైపు వెళ్లాడు. అక్కడ సుమారు 60-65 వయసున్న ఒక వృద్ధురాలు నేల ఊడ్చుకుంటూ కనిపించింది. విచిత్రం ఏంటంటే ఆమె ఊడుస్తున్న చీపురు శబ్దం మాత్రం వినిపించటం లేదు. అలసటలో ఉన్న జనార్దన్ అవేమీ పట్టించుకోకుండా గది కావాలని అడిగాడు. ఆ వృద్ధురాలు వెనక్కి తిరిగింది. ఆమె ముఖం పూర్తిగా తెల్లగా, రక్త మాంసాలు లేనట్టు పాలిపోయినట్టుంది. ఆమె జనార్దన్ వైపు చూసి కిటికీ వైపు వేలు చూపించింది. లోపలికి రావడానికి దారి చూపిస్తుందేమో అనుకున్నాడు. కాని మరుక్షణం ఆ వృద్ధురాలు నేల మీద నడవకుండా గాల్లో తేలుతూ ఆ కిటికీ గుండా లోపలికి వెళ్ళిపోయింది. అది చూడగానే జనార్దన్ భయంతో గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని దీప్తి పరుగున వచ్చింది. ఆ ముసలావిడే లోపలికి వెళ్ళిపోయిందని జనార్దన్ చెప్పాడు. అక్కడ ఎవరూ లేరు, ముందిక్కడి నుంచి పద అని దీప్తి అతన్ని బండి దగ్గరకు లాక్కొచ్చింది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకూడదని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ప్రశాంత్ అప్పటికే వెళ్లిపోయాడు కాబట్టి ప్రణయ్ బండి ముందు, జనార్దన్ మధ్యలో, మిత్తు చివరన ఉండేలా ఒక పద్ధతిలో బళ్లు నడుపుకుంటూ న్యూ జల్వాయి గురి వైపు వేగంగా బయలుదేరారు. కొద్దిసేపటికి ఒక నల్లటి నీడ అకస్మాత్తుగా తమ ముందు నుంచి దాటినట్లు జనార్దన్ గమనించాడు. బహుశా అలసట వల్ల అనిపించినేమో అనుకునే ఎవరికీ చెప్పకుండా మౌనంగా ప్రణయ్ మరియు మిత్తు బళ్ల మధ్యలో తన బండి నడిపాడు. కాసేపటి తర్వాత వెనుక కూర్చున్న దీప్తి జనార్దన్ చెవిలో,
ప్రణయ్ బండి వెనకాల చూడు, ఒక మనిషి నీడ కనిపిస్తుంది అని చెప్పింది. పరిస్థితి సాధారణంగా లేదని జనార్దన్కు అర్థమైపోయింది. కాని దీప్తి భయపడుతుందని, అది కేవలం లైట్ల వల్ల పడుతున్న నీడ అని సర్ది చెప్పాడు. అది పట్టించుకోకుండా ఆ ముగ్గురు నెమ్మదిగా ఆ అడవిదారిలో ముందుకు వెళ్లారు. ఆ దారిలో ఆ ముగ్గురు తప్ప వేరే మనుషులెవరూ లేరు. అప్పటికి రాత్రి 12:30 గంటల సమయం. వాళ్ళు ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు. పర్వత ప్రాంతాల్లో ముందు ఎత్తు ఎక్కి తర్వాత కిందకు దిగుతారు. అలా ఎక్కుతుండగా రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన స్కూటర్ను నీళ్లతో కడుగుతుండడం చూశారు. బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి స్కూటర్ మీద పోస్తున్నాడు. ముగ్గురు అతన్ని చూశారు కాని ఎవరో స్థానికుడై ఉంటాడని వదిలేశారు. కాని అంతసేపు ప్రయాణించినా ఒక్క ఇల్లు కాని మనిషి గాని కనిపించని ఆ దట్టమైన అడవిలో అతనొక్కడే ఏం చేస్తున్నాడని అనుమానం వచ్చినా అలసట వల్ల పెద్దగా ఆలోచించలేదు. కాని ఆశ్చర్యం ఏంటంటే కొండ ఎక్కి కిందకి దిగుతుండగా మళ్లీ అదే వ్యక్తి అదే స్కూటర్ను రోడ్డు పక్కన ఆపి కడుగుతూ కనిపించాడు. అది చూడగానే అనుమానంతో ఆ వ్యక్తికి 60 మీటర్ల దూరంలో బళ్ళాపారు. ప్రణయ్ సైగ చేయడంతో జనార్దన్, మిత్తు అతని దగ్గరకు వెళ్లారు. అప్పటికి సమయం రాత్రి 1:00. నాకేం అర్థం కావడం లేదు. ఇందాక మ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ పోయింది. ఇప్పుడు ఫ్లవర్ వ్యాలీ అనే చోట మ్యాప్ ఆగిపోయింది. దాని తర్వాత తీస్తా నది ఉంది. దారి కనిపించడం లేదు అని ప్రణయ్ ఆందోళనగా చెప్పాడు. ఈ రాత్రిపూట అడవిలో ఆగడం మంచిది కాదు. ముందు కనిపించే దారినే వెళదామని మిత్తు సలహా ఇచ్చాడు. సరే అని ముగ్గురు అదే దారిలో ముందుకు సాగారు. ఆ స్కూటర్ వ్యక్తిని దాటాక కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు పక్కన ఒక జలపాతం కనిపించింది. దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. గంట ప్రయాణం తర్వాత మళ్లీ అదే జలపాతం రోడ్డు పక్కన కనిపించింది. గంట నుంచి ఒకే దారిలో తిరుగుతున్నామని వాళ్ళకి అర్థమైంది. ఏదో తెలియని శక్తి వాళ్ళని మాయ చేసి అక్కడక్కడే తిప్పుతుందని గ్రహించారు. జనార్దన్ చెప్పినట్టు మూడోసారి కూడా అదే జలపాతం దాటగానే అందరూ బళ్ళు ఆపేశారు. ఈ జలపాతం ఇప్పటికే 2 సార్లు వచ్చింది అని మాట్లాడుకుంటుండగా ప్రణయ్ జనార్దన్ను తన వైపు లాక్కుని ముందు ఆ కొండ మీద చూడు అని చాలా నెమ్మదిగా చెప్పాడు. మిత్తుకు దీప్తికి వినిపించకుండా జాగ్రత్త పడ్డారు. జనార్దన్ నెమ్మదిగా తల పైకెత్తి చూస్తే కొండ శిఖరం మీద ఒక మూల తెల్లటి శాలువా కప్పుకుని ఒక వ్యక్తి కూర్చునున్నాడు. అతని ముఖమంతా నల్లగా ఉంది. అలా నిటారుగా కూర్చుని ఆ లోయ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అకస్మాత్తుగా అక్కడ ఉష్ణోగ్రత పడిపోయి విపరీతమైన చలేసింది. ఈ విషయం దీప్తికి చెప్పొద్దని ప్రణయ్తో చెప్పి అందరూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోదామని జనార్దన్ అన్నాడు. అప్పటికి సమయం తెల్లవారుజాము 2:45. బండి ఎక్కబోతూ బ్యాగ్లో ఉన్న స్పీకర్ తీసి హనుమాన్ చాలీసా పెట్టమని దీప్తికి చెప్పాడు. ఆ దట్టమైన అడవిలో హనుమాన్ చాలీసా పెద్దగా పెట్టుకుని బళ్ల వేగం పెంచి ముందుకు వెళ్లారు. మళ్లీ ఆ జలపాతం వస్తుందేమోనని భయపడ్డారు. కాని హనుమాన్ చాలీసా సగమయ్యేసరికి దూరంగా ఒక వెలుతురు కనిపించిందని జనార్దన్ చెప్పాడు. ఇంతలో మరో దారి వచ్చి తమ దారిలో కలవడం, దూరంగా వెలుతురు కనిపించడం జరిగింది. ఆ వెలుతురు చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. అందరూ బళ్ల వేగం పెంచారు. ఆ వెలుతురు ఉన్న చోటుకి వెళ్లాక తెలిసింది అది సింతం చెక్ పోస్ట్ అని. అక్కడ ఇవ్వాల్సిన చివరి అనుమతి పత్రాలు ఇచ్చేసి నేరుగా న్యూ జల్వాయ్ గురి వైపు బయలుదేరారు. ఇంకా చివరిగా సేవక్ రోడ్ అనే 34 కిలోమీటర్ల అడవి దారి దాటాలి. అడవి మొదలయ్యే ముందు రోడ్డు పక్కన ఉన్న కాళీమాత గుడి దగ్గర ప్రణయ్ బండాపాడు. ఏదేమైనా సరే సేవక్ రోడ్లో మాత్రం బండి ఆపకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడవి దాటెయ్యాలి అని గట్టిగా చెప్పాడు. ఎందుకు అని దీప్తి అడిగితే ఆ దారిలో క్రూర మృగాలుంటాయని జనార్దన్ సర్ది చెప్పాడు. ఉదయం 5:15 సేవక్ రోడ్లోకి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. డిసెంబర్ నెలలో ఎప్పుడూ లేని విధంగా భయంకరమైన ఈదురుగాలులు, తుఫాను మొదలైంది. ప్రణయ్ భయంతో బండిని 100-120 వేగంతో పోనిచ్చాడు. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా వేగం పెంచారు. ఇంతలో రోడ్డు పక్కన జనార్దన్కు ఒక మనిషి కనిపించాడు. అతని ముఖం ఎండిపోయి కళ్ళు గుంతలు పడి ఉన్నాయి. మెడ నుంచి నడుము దాకా తాడుతో కట్టుంది. అతని మెడ ఎడమ వైపుకు వేలాడుతూ భయంకరంగా ఉంది. అటువైపు చూడొద్దని జనార్దన్ దీప్తికి చెప్పేలోపే ఆ ఆకారం దగ్గరకొచ్చింది. అది చూడగానే దీప్తి భయంతో గట్టిగా అరిచి జనార్దన్ వీపు వెనుక ముఖం దాచుకుంది. జనార్దన్ ధైర్యం చేసి బండి ఆపకుండా వేగం పెంచాడు. ఎట్టకేలకు సేవక్ రోడ్డు దాటి సిలిగురి ఆర్మీ క్యాంప్ దగ్గర ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ జల్వాయ్ గురిలోని తన ఇంటికి మిత్తు వెళ్లిపోయాడు. జనార్దన్ దంపతులను సిలిగురిలోని హోటల్లో దింపి ప్రణయ్ కూడా వెళ్లిపోయాడు. బాగా అలసిపోయి ఉండడంతో జనార్దన్, దీప్తి నిద్రపోయారు. మధ్యలో దీప్తి ఉలిక్కిపడి లేచి జనార్దన్ వైపు చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. "నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు?" అని అరిచింది. "నేను జనార్దన్ని అని చెప్పినా వినకుండా సేవక్ రోడ్లో కనిపించిన ఆ మనిషి నీ పక్కనే నిలబడి ఉన్నాడు" అని భయంతో వణికిపోయింది. అది వినగానే జనార్దన్కు ఒళ్ళు జలధరించింది. వెంటనే బ్యాగ్లో ఉన్న భగవద్గీత తీసి చేతిలో పట్టుకుని భార్య చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్లి దండం పెట్టుకుని అసన్సోల్ బయలుదేరారు. అసలు ఆ దారిలో ఏం జరిగిందంటే
వరదలొచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని గ్రామాలన్నీ కొట్టుకుపోయి చాలామంది చనిపోయారు. వారి ఆత్మలే అక్కడ తిరుగుతున్నాయని తర్వాత తెలిసిందే. ఇది జనార్దన్ సిక్కిం ప్రయాణంలో జరిగిన యథార్థ సంఘటన. మరి